13 మార్చ్ గురువారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతుభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. నో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 13వ తేదీ గురువారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్ష చతుర్దశి ఉదయం 10 గంటల 18 నిమిషాల వరకు ఉంది. పుష్యమి నక్షత్రం తెల్లవారితే శుక్రవారం అనగా 5 గంటల 30 నిమిషాలు. ఉబ్బా నక్షత్రం తెల్లవారితే శుక్రవారం అనగా 5 గంటల 30 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం పగలు 12 గంటల 36 నిమిషాల నుంచి 2 గంటల 18 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 10 గంటల 49 నిమిషాల నుంచి 12 గంటల 3 నిమిషాల వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 10 గంటల 10 నిమిషాల నుంచి 10 గంటల 57 నిమిషాలకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2 గంటల 55 నిమిషాల నుంచి 3 గంటల 42 నిమిషాల వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10 గంటల 30 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10 గంటల 30 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 13 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 5 నిమిషాలకు. ఇవాళ సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, మిథునంలో కుజుడు, అలాగే మరి గురువు వృషభంలో, రాహు బుధ శుక్ర వీళ్ళ ముగ్గురు కూడా మరి మీనంలో ఉన్నారు. రవి శని వీళ్ళిద్దరు కూడా మరి కుంభంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బందికరమైనటువంటి సంఘటనల్ని సూచించేవిగా ఉన్నాయి. మీరు తెలివిగా ప్రవర్తిస్తారు. యుక్తిగా ఎప్పుడు ఏ పని చేయాలో అలాగా ఆ పని చేయడానికి వీలుగా ఆలోచన చేస్తారు. అమలు చేసే విషయంలో ఇబ్బందులు ఉంటాయి. ఏ పని కూడా సవ్యంగా సాగదు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రయాణ సౌకర్యాలతో చికాకులు పడే అవకాశం ఉంది. బంధుమిత్రుల యొక్క రాకపోకలతో మీ నిత్యకృత్యాలని కూడా మరి సంబంధం లేకుండాను ఆలస్యంగాను పూర్తయ్యే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో చికాకులు పడే అవకాశం ఉంది. కృతిక 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బందికరంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా చక్కగా నడుస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా పూర్తవుతూ అన్నీ కూడా మంచి లాభదాయకమైన ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాళ్ళ అనుకోని భయము, ఆందోళన వెంబడించే అవకాశం ఉంటుంది. అయితే పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవడంతో సంతృప్తిగా ఉంటారు. మిథున రాశి. చాలా మటుకు సవ్యంగా కార్యక్రమాలను కూడా సాగుతూ ఉంటాయి. సమస్యలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు తెలివిగా ఓర్పుగా సమస్యలను దాటవేస్తారు. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మృగశిర 3-4 పదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సవ్యంగా సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. మృగశిర 1-2 పదాలు, పునరుసు 1-2-3 పదాల వాళ్ళకి కుటుంబ విషయాల్లో కుటుంబ సభ్యులకు మీకు సఖ్యత సరిగా సాగక ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. కర్కాటక రాశి. ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా తెలివి, ఓర్పు చాలా బాగా ప్రకటిస్తారు. కానీ మీతో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు అంటే పార్ట్నర్, వ్యాపారులు, తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా మీ సహనాన్ని పరీక్షించే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచవలసిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కొంచెం చికాకులు ఉండే అవకాశం వస్తుంది. పునరుసు 4వ పదం వాళ్ళకి ఆర్థిక కుటుంబ విషయాలు సవ్యంగా సాగుతాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి.
ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొన్ని కొన్ని సమస్యలు అనుకోకుండా వెంబడించే అవకాశం ఉంది. సింహరాశి. ఈ రోజున చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ప్రధానంగా ఏ పని చేసినా ఏదో నిగూఢంగా కొన్ని సమస్యలు దాగి ఉంటూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. మీ యొక్క పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, అలాగే ప్రయాణ విషయాలు కొంచెం అసౌకర్యంగా ఉంటాయి. పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది, కానీ తెలివిగా సమర్థించుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర ఉటపాదం వాళ్ళకి ప్రతి పని కూడా జిలుగుతోనే పూర్తవుతుంది. ఎక్కడో ఒక రకమైనటువంటి సమస్య ఉంటూనే ఉంటుంది. కన్యా రాశి. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. శరీరం కొంచెం బడలకకు దగ్గర అవుతుంది. కొంచెం ప్రయాణ అసౌకర్యాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా బాగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాలను కూడా కలగజేసుకోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి వాళ్ళ అనుకోకుండా కుటుంబ సమస్యలు కొంచెం తలెత్తే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేసి వాటిని సరిచేసుకునే ప్రయత్నంలో చికాకు పడతారు. చిత్త 1, 2 పదాల వాళ్ళకి అన్ని పనులు కూడా సవ్యంగా సాగుతూ ఉంటాయి. తులారాశి. ఏ పని కూడా సవ్యంగా సాగదు, కానీ ధైర్యంగా ఉంటారు. ఆర్థిక వెసులుబాటు ఉండదు, కానీ ప్రతి పనిలోనూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కొంచెం సమస్యాత్మకంగా ఉన్నా ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఇవాళ స్వాతి నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. అలాగే విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పదాల వాళ్ళు ప్రతి అంశాలను కూడా వాళ్ళు సమస్యగా ఉంటే వదిలేయడం, సమస్య లేకపోతే పని పూర్తి చేసుకోవడంగా ముందుకు వెళ్తూ ఉంటారు. వృశ్చిక రాశి. కార్యక్రమాలను కూడా సకాలంలో సవ్యంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క రాశి వాళ్ళకి మరి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మంచి సలహాలు, సూచనలు అందే అవకాశం ఉంది. విశాఖ 4వ పదం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్త పడతారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం బాగా సహకారంగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చాలా తెలివిగా పనులు సాధించకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ధనురాశి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నింటిలోనూ కూడా ప్రయాణం బాగా సాగుతూ ఉంటుంది. ఉన్నటువంటి సమస్య స్టార్ట్ అవుతుంది. ఈ సమస్యలను సరి చేసుకునేసరికి కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా కొంచెం కాలక్షేపం జరుగుతుంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు, రైతులకు కూడా అనుకూలం తక్కువగా ఉంది. మూలా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి మకర రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సవ్యంగా సాగుతాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. ధనిష్ఠ నక్షత్రం 1, 2 పదాల వాళ్ళు ఎంతో చక్కగా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా మరి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి. ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్తారు. పనులు ఆలస్యం అవుతాయి, కానీ చక్కగా పూర్తయ్యే అవకాశం ఉంది. ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి వ్యవహారాన్ని కూడా సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్తారు.
పూర్వభద్ర 1, 2, 3 పదాలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి. వ్యవహారాలు కొన్ని ప్రతిబంధకాలను సూచిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్యలో మానసిక వ్యవస్థ కొంచెం విభేదాలను ఎక్కువగా సృష్టిస్తుంటుంది. ప్రతి అంశాన్ని కూడా సూక్ష్మంగా స్థూలంగా 2 విధాలుగా కూడా పరిశీలన చేసి సమస్యలను దూరం చేసుకునే ప్రయత్నంలో కృషి చేస్తారు. కానీ కొన్నిసార్లు సక్సెస్ అవుతారు, కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మరి పూర్వభద్ర 4వ పదం వాళ్ళు కొంచెం జాగ్రత్తలు అధికంగా పడించాలి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి వృత్తి విషయాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా వాయిదాలు తీసుకునే లక్షణాలు ప్రదర్శించి సమస్యలు దగ్గరే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.